ఉత్తరాఖండ్లో మరోసారి క్లౌడ్ బరస్ట్ సంభవించింది. డెహ్రాడూన్లో మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. సహస్రధారలో వరద దాటికి పలువురు గల్లంతయ్యారు. వరదతో పాటు వచ్చిన బురద, శిథిలాల తాకిడికి అనేక ఇళ్లు, దుకాణాలు, హోటళ్లు దెబ్బతిన్నాయి. వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. సహస్రధార, ఐటీ పార్క్ ప్రాంతం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రిషికేశ్లో చంద్రభాగా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. తంసా, టన్స్, సాంగ్ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ఉధృతికి పలు వంతెనలు కూలిపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. డెహ్రాడూన్లోని టాన్స్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. అదే సమయంలో అటుగా వస్తున్న ఓ ట్రాక్టర్ నదిలో చిక్కుకుపోయింది. వరద ప్రవాహం పెరగడంతో కొట్టుకుపోయింది. అందులోని 10 మంది కూలీలు కూడా గల్లంతయ్యారు. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం హుటాహుటిన అక్కడకు చేరుకుని గల్లంతైన వారి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు డెహ్రాడూన్, ముస్సోరీ, మాల్లోని పలు ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలు వరదలో చిక్కుకుపోయారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో భాగంగా దాదాపు 400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉత్తరాఖండ్లో వర్షాలపై సీఎం పుష్కర్ సింగ్ ధామీ స్పందించారు. భారీ వర్షాల వల్ల అన్ని నదులు పొంగి పొర్లుతున్నాయని తెలిపారు. 25 నుండి 30 చోట్ల రోడ్లు తెగిపోయాయని, ఇళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులు, ఆస్తులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు. పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి రెస్క్యూ బృందాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలను రాష్ట్ర సర్కార్ ఆదుకుంటుందని హామీ ఇచ్చారు పుష్కర్ సింగ్.